మీడియా మిత్రులకు అలాగే గెస్ట్ గారు టౌన్ ఎస్ఐ నాగరాజ్ గారికి అలాగే మా తోటి కళాకారులు మా డైరెక్టర్ గారికి అభినందనలు. సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నేను చూడడం జరిగింది, షో వేశారు, సినిమా చూడడం జరిగింది. ఫ్రాంక్లీగా చెప్పాలంటే నేను వెళ్ళేటప్పుడు మాత్రం సర్లేలే అంటే మనసులో మనం అనుకుంటాము, చాలా సినిమా చూస్తుంటాము, మన ప్రీమియం థియేటర్స్లో వేస్తుంటారు, 2 రోజులు 3 రోజులు అయితే సినిమా పడుతుంటుంది, కొత్తగా డైరెక్టర్స్ వాళ్ళు పిలుస్తుంటారు, మనం వెళ్తుంటాం చూస్తుంటాము. అదే ఈ మూవీ కూడా కథ, మాటలు, దర్శకత్వము అన్నీ ఆయననే అంటే నేను అనుకున్నాను మనసులో ఏదో ఒకటి తీసాడే, అంటే నేను చేసింది చిన్న పాత్రనే కానీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది చేసేటప్పుడు పెద్దగా నాకు అనిపించలేదు, డైరెక్షన్ కానీ ఏం కానీ పూర్తి ఏం మనకు అర్థం కాదు, ఏదో తీసుకుంటాడే అనుకున్నాను. కానీ సినిమా 2 hours 10 minutes అంటే నమ్మరు, కూర్చొని రెప్ప కూడా కొట్టలేదు ఈ మనిషి రమేష్ గారు. నిజంగా యాక్సెప్ట్ చెప్పాను, ఎందుకంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుభవం నుండి ఒక 10 years 15 years అసిస్టెంట్ డైరెక్టర్ గాను, కో డైరెక్టర్ గాను అలా పనిచేసి ఒక పర్సన్ సినిమా తీస్తున్నాడంటే మనం ఏదైనా హోప్ పెట్టుకుంటాం, సరే ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా ఒక మంచి సినిమా తీసుకుంటాడని. ఏం అనుభవం లేకుండా ఆయన వచ్చి డైరెక్ట్గా సినిమా అనౌన్స్ చేసి, అది కూడా అన్ని సినిమా అన్ని డిపార్ట్మెంట్ అతని మీద అతన్నే భారం చేసుకుని చేయడం అంటే అసలు సాధారణంగా ఎవరు నమ్మము, నేను కూడా అలాగే నమ్మలేదండి. కానీ మూవీ చూసిన తర్వాత మీకు కళలు మీకు వచ్చేస్తాయి, అలాంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి మూవీలో. ఇంకోటి ఏంటంటే మీకు